వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. కెనరా బ్యాంక్ గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఎంత పెద్ద బ్యాంక్ అనేది మనమందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట కూడా ఈ కెనరా బ్యాంక్కి సంబంధించినటువంటి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ కెనరా బ్యాంక్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆఫీస్ వర్క్ కోసం కొన్ని జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి చాలా తక్కువ టైం అయితే ఉంది. 17/10/2025 లోపు మనం ఆ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఈ అప్లికేషన్స్ చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఇవ్వలేదు. మన డీటెయిల్స్ ఆన్లైన్లో ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. మనకి జస్ట్ బేసిక్ నార్మల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే కెనరా బ్యాంకుకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లేదా ఆఫీస్ వర్క్లో మనకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. అండ్ మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించేది ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటూ ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ బ్యాంకుకి సంబంధించి కెనరా బ్యాంకుకి సంబంధించి మనకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ట్రైనీ అనే జాబ్ కోసం ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్కి అప్లై చేయడానికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయినా పర్లేదు. ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఏదైనా పర్లేదు. విత్ 50% మార్క్స్ అనేవి మన ఇంజనీరింగ్లో కానీ, డిగ్రీలో కానీ, ఇతర క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్లో మనకి 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర చూసుకుంటే ఫ్రెషర్స్ కెన్ అప్లై అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం ఫ్రెషర్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక మన క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఏజ్ ఇవన్నీ కూడా ఎప్పటికి చూసుకోవాలి అంటే 31 ఆగస్టు 2025 నాటికి మన దగ్గర క్వాలిఫికేషన్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి ఇవి ఉన్నట్లు మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. 31/8/2025 నాటికి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే, సర్టిఫికేట్ అనేది ఆ రోజు మీకు వచ్చేసి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. సో నేను మీకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తాను. దీన్ని ప్రింట్ తీసుకోండి, ఫిల్ చేయండి. ఫస్ట్ ప్రింట్ తీసుకొని ఫిల్ చేయండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి. మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ యొక్క అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, రిలీజియన్ ఏంటి, నేషనాలిటీ ఏంటి, మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా, కేటగిరీ ఏంటి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ క్వాలిఫికేషన్ సంబంధించి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకా ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసి బ్లాక్ లెటర్స్లో రాయండి. అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. బ్లాక్ లేదా బ్లూ పెన్ యూజ్ చేసి రాయండి. అండ్ ఈ అప్లికేషన్ అనేది జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయండి. చిన్న తప్పు ఉన్నా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఒకసారి క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అని ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. ఇక్కడి వరకు మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయండి. కింద ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా, దీని కింద మీరు ఏం ఫిల్ చేయొద్దండి. దీన్ని ఈ విధంగానే వదిలేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడికి మాత్రమే మీరు ఫిల్ చేయాలి. మీ సైన్ వరకు మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. కింద ఫర్ ఆఫీస్ యూజ్ అన్నది మీరు బ్లాంక్గా వదిలేయాలి. దాన్ని మీరు టచ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా రెడీ అయిపోయింది. దీంతో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోవాలి అంటే, అటాచ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్. ఇది ఎందుకోసం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము. మీ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్నైనా తీసుకోవడం జరుగుతుంది. ఇక అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి. అలాగే మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ అనేవి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఏదైనా మీ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పెట్టడం అంటే మనము ఈ అప్లికేషన్ ఫామ్తో పీడిఎఫ్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పీడిఎఫ్లో వెనకాల మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక ఈమెయిల్ ఐడి చెప్తాను చూడండి. applications@kenmoney.in అనే ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దీనికి మెయిల్ ద్వారా, మీ యొక్క మెయిల్ ద్వారా మీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి వాళ్ళకి. సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము. దాంతోపాటుగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. దీనికి ఫీజు ఏం లేదు, మనం ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఓన్లీ ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్తో పాటుగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసుకొని ఒక ఫైల్గా అటాచ్మెంట్ చేసుకొని ఆ అటాచ్మెంట్ని నేను చెప్పినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి పంపించండి.
ఇక్కడ శాలరీ ఎంత ఉంటుంది పర్ మంత్ అంటే 22,000 రూపాయల పర్ మంత్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 2,000 రూపాయల వేరియేషన్ అనేది ఉంటుంది. మంత్లీ మన పర్ఫార్మెన్స్‌ని బట్టి 22,000 కంటే ఎక్కువ రావచ్చు, లేదా 22,000 కంటే తక్కువ రావచ్చు. 2,000 రూపాయలు అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ కెనరా బ్యాంక్‌కి సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్ అంటే హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. అలాగే డీపీ ఆఫీస్ అనేది బెంగుళూరులో ఉంది. ఈ 2 చోట్ల మనకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ జాబ్స్ అన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్ పైన మనకి ఫిల్ చేస్తున్నారండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మనకి ట్రైనీ అనే ఉద్యోగాల కోసం ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఆ సెకండ్ పాయింట్లో మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారు. మరి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినా ఉండవచ్చు, లేదా మీరు కంపెనీకి అటెండ్ అయ్యి అక్కడైనా ఇంటర్వ్యూ చూడండి కాల్ లెటర్స్ అనేవి పంపిస్తారు. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ విల్ బీ ఇంటర్వ్యూడ్ ఆన్లైన్ లేదా ఫిజికల్లీ. మనకి ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, లేదా ఫిజికల్గా అయినా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అది ఎప్పుడు ఎక్కడ అనేది డేట్ అండ్ టైం ఇంటర్వ్యూకి సంబంధించి తర్వాత మేము మీకు మెయిల్ చేస్తాము. మీరు ఏదైతే అప్లికేషన్ అనేది మీరు ఏ మెయిల్ ద్వారా మీకు వాళ్ళకి పంపించుంటారో అదే మెయిల్కి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వాళ్ళు డేట్ అండ్ టైం అనేది ఇంటర్వ్యూకి సంబంధించి పంపించడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ అది ఏదైనా డేట్స్ కానీ ఇంటర్వ్యూ డేట్స్ కానీ ఏదైనా నాకు తెలిస్తే నేను మీకు తప్పనిసరిగా మన వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.